మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుతో సాగుతున్న నకిలీ సిఫార్సు లేఖల దందా పశ్చిమ గోదావరి జిల్లాలో కలకలం రేపుతోంది. పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు మంత్రులు, ఐఏఎస్ అధికారుల పేర్లను వాడుకుంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠాలపై జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరవరిలో సుమారు 50 మంది బాధితుల నుండి 3 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. డిప్యూటీ సీఎం ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఎవరైనా ఇలాంటి నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడితే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని పార్టీ శ్రేణులు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుతో సాగుతున్న నకిలీ సిఫార్సు లేఖల దందా పశ్చిమ గోదావరి జిల్లాలో కలకలం రేపుతోంది. పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు మంత్రులు, ఐఏఎస్ అధికారుల పేర్లను వాడుకుంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠాలపై జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరవల్లిలో సుమారు 50 మంది బాధితుల నుండి 3 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. డిప్యూటీ సీఎం ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీజ. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఒక ఘరానా మోసం అయితే వెలుగు చూసింది. దీనికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరుతో నకిలీ లెటర్ హ్యాడ్ ఏదైతే ఉందో లెటర్ హ్యాడ్ మీద తయారు చేసి ఆయన సంతకాన్ని దాన్ని సేమ్ అచ్చంగా పవన్ కళ్యాణ్ లెటర్ హ్యాడ్ మీద సంతకం పెట్టి సిఫారసు లేక ఎలా ఉంటుందో అదే మాదిరిగా కూడా 50 మందికి పైగా కూడా ఇటు సిఫారసు లేఖలు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయంటూ జిల్లా కలెక్టర్ పేరుతో సహా అపాయింట్మెంట్ లెటర్లను అయితే ఇచ్చిన పరిస్థితి అయితే ఇక్కడ తణుకు నియోజకవర్గంలోని అత్తిలి మండలంలో అయితే చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరును అప్రతిష్ట పాల చేసే విధంగా కొందరు వ్యక్తులు ఈ సిఫారసు లేఖలను సృష్టించి ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేస్తున్నారని చెప్పి కూడా ఏఎంసీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో దాసం ప్రసాద్ అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి గత 4-5 రోజుల క్రితం కొన్ని ఏదైతే ఉందో కొన్ని వార్తలు వచ్చి సోషల్ మీడియాలో కూడా ఇలాగ లెటర్ యాడ్ పేరుతో పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుతో లెటర్ యాడ్లు వస్తున్నాయని మమ్మల్ని మోసం చేశారంటూ కూడా కొంతమంది ఇటు సోషల్ మీడియాలో అయితే వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం అయితే ఇటు అత్తిలి ఏఎంసీ చైర్మన్ అలాగే అత్తిలి మండల అధ్యక్షుడు జనసేన మండల అధ్యక్షుడు దాసం ప్రసాద్ అయితే అత్తిలి పోలీస్ స్టేషన్ లో ఈ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యాలయం ఉందో అధ్యక్షుడు కొటికలగూడి గోవిందరావుకి తెలియజేయగా ఈ విషయంపై ఇటు సెంట్రల్ ఆఫీసుకు కూడా సమాచారం అందించగా ఇటు పవన్ కళ్యాణ్ పేరుతో ఎటువంటి లెటర్ యాడ్లు కూడా కమిటీ నుంచి ఇక్కడ సెంట్రల్ ఆఫీస్ నుంచి కూడా ఇవ్వటం జరగదు. ఇటు ఎవరైతే ఇస్తున్నారో నకిలీ లెటర్ యాడ్లు ఇస్తున్నారో వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే అత్తిలి నియోజకవర్గంలో అయితే జనసేన పార్టీ కార్యకర్తలు అలాగే జనసేన మండలి అధ్యక్షుడు దాసం ప్రసాద్ అయితే ఇటు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇటు అత్తిలి మండల పోలీస్ స్టేషన్ లో అయితే ఇటు జనసేన పార్టీ అధినేత సంతకాన్ని ఫోర్జరీ చేసి 50 మందికి పైగా కూడా ఇటు 3,50 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని కూడా ఇటు సిఫారసు లేఖలను అందించారు. ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడ్డారో వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇటు ప్రజలు ఎవరు కూడా అంటే ఇప్పటి వరకు ఇటు సిఫారసు లేఖలు ఎవరు ఇచ్చారు అన్నది కూడా ఇప్పటి వరకు కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎవరికి కూడా తెలియని పరిస్థితి. ఇటు సోషల్ మీడియాలో వార్తలు రావడంతో కూడా ఇటు జనసేన కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి ఎలర్ట్ అయి కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీని మీద ఈ నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పి కూడా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కి అలాగే తణుకు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆరిమెల్లి రాధాకృష్ణకు కూడా కంప్లైంట్ ఇచ్చారు. దీని మీద సమగ్ర దర్యాప్తు చేసి అలాగే బాధితులకు కూడా న్యాయం చేస్తాం. ఎవరైనా బాధితులు డబ్బులు పోగొట్టుకున్న వారు ఇలాగ ఇప్పటి వరకు కూడా సిఫారసు లేఖలు అంటూ కూడా సోషల్ మీడియాలో వచ్చిన వార్తల నేపథ్యంలోనే ఇటు కంప్లైంట్ ఇచ్చారు తప్ప అలాగే బాధితులు ఎవరో కూడా మాకు ఇలాగా మా దగ్గర నుంచి డబ్బులు పోగొట్టుకున్నాం మేము సిఫారసు లేఖ తీసుకున్నాం అని ఇప్పటి వరకు కూడా ఎవరు రాలేదు. అయితే ఇలా ఎవరైనా మా దగ్గరికి వచ్చినట్లయితే వారికి డబ్బులు వెనక్కి ఇప్పిస్తామంటూ కూడా అత్తిలి మండల అధ్యక్షుడు దాసం ప్రసాద్ కూడా ఇప్పటికే పత్రికా ప్రకటన అయితే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అలాగే జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుతో నకిలీ పత్రాలను ఎవరు కూడా నమ్మవద్దు. అఫీషియల్ గా మీకు పత్రాలు కావాలంటే ఇలాంటివి కూడా వచ్చే పరిస్థితి లేదు. జిల్లా కలెక్టర్ పేరుతో కూడా ఇలా వస్తున్నాయి. దీని నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ కూడా గత 2 రోజుల క్రితం కూడా ఇలాగా
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం అంటూ కూడా తన ఫేస్బుక్ లో అయితే ఒక వీడియోను అయితే పోస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. జిల్లా కలెక్టరేట్ లో ఉద్యోగాలు ఉన్నాయంటూ కూడా కొంతమంది అయితే సోషల్ మీడియాలో చేస్తున్నారు. అటువంటి సైబర్ నేరాల ఉచ్చులో పడొద్దంటూ కూడా జిల్లా కలెక్టర్ కూడా ఇచ్చారు. అలాగే దీనికి సంబంధించి జనసేన నాయకులు అలాగే జిల్లా అధ్యక్షుడు కొడికలపూడి గోవిందరావు కూడా ఇలా జనసేన లెటర్ యాడ్లు కూడా బయటికి ఎవరికి రాలేదు, ఎవరు ఇవ్వలేదు కూడా అంటూ కూడా ఆయన ఒక పత్రికా ప్రకటన అయితే ఇచ్చారు. ఎవరైతే డబ్బులు ఇచ్చాను అనేసి అంటున్నారో, ఒకవేళ ఇది నిజంగా జరిగి ఉంటే బాధితులు ఎవరైనా ఉంటే బాధితులు తమను సంప్రదిస్తే చట్టపరమైన చర్యలు తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా వారికి తగిన న్యాయం చేసి వారి సొమ్మును వెనక్కి ఇప్పిస్తామని కూడా ఇప్పటికే అత్తిలి మండల అధ్యక్షుడు అలాగే పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలి గోవిందరావు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.